గుడ్ ఈవినింగ్ నేను వంశీ, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఎట్టకేలకు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారా? ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవరోధాలను దాటి దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరగబోతోంది? లోక్ భవన్ లో ఏం జరుగుతోంది? ఇంకా ఏమైనా ట్విస్ట్ల మీద ట్విస్టులు నెలకొనబోతున్నాయా? ఏం జరగబోతుంది చూద్దాం. మొత్తంగా విజయ్ ప్రమాణ స్వీకారానికైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. లోక్ భవన్ కు కొద్దిసేపటి క్రితమే విజయ్ వెళ్లారు. ఇక అభ్యర్థుల లిస్టును పూర్తి స్థాయిలో తీసుకొని 4వ సారి లోక్ భవన్ కు వెళ్లారు దళపతి విజయ్. పొలిటికల్ థ్రిల్లర్ కు ఇక శుభం కార్డు పడనుందా? విజయ్ సినిమా క్లైమాక్స్ కు చేరనుందా? ఏం జరగబోతుంది అనేది చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తంగా పొలిటికల్ థ్రిల్లర్ కు శుభం కార్డు పడుతుందా అంటే ఎస్, ఇప్పుడు పరిస్థితులు అయితే ఆ విధంగానే కనిపిస్తున్నాయి. రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో ఇక మొదటి పాయింట్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు జరుగుతున్న అంశాల్లో మొదటి పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే పొలిటికల్ థ్రిల్లర్ కు ఇక శుభం కార్డు పడనుందా అంటే ఎస్, ఇక తమిళనాడు రాజకీయం అయితే మొత్తంగా ఒక కొలిక్కి వచ్చినట్టుగానే కనిపిస్తోంది. సో రకరకాల అంశాలు తెర మీదకు వస్తున్న పరిస్థితి. సో ఇక గవర్నర్ నైతే విజయ్ కలుస్తూ ఉన్నారు. గవర్నర్ ను కలిసిన తర్వాత ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి, గవర్నర్ ఎప్పుడు ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ చేస్తారు? ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అటు కేరళలో కూడా ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంది. కేరళకు కూడా ఇక్కడ అర్లేకరే గవర్నర్ గా ఉన్నారు కాబట్టి సో ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. సో గవర్నర్ ఎప్పుడు సమయం ఇస్తారో దాన్ని బట్టి విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక విజయ్ కు అడ్డంకులన్నీ తొలగినట్టేనా అనేది ఇక రెండో అంశంగా మనం చూస్తే, సో విజయ్ ప్రస్తుతం ఏ విధమైన అడ్డంకులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. సో మొదటి నుంచి కూడా అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా విజయ్ రకరకాల అడ్డంకులను ఎదుర్కొన్నారు. సో మొత్తంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం చూసాం. ఇక హైదరాబాద్ లో క్రైమ్ రేటు పెరుగుతోందా, ఏం జరుగుతుంది అనే అంశం గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా రైట్, ఇక పొలిటికల్ థ్రిల్లర్ కు శుభం కార్డు పడిందా అంటే ఎస్, అవుననే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తమిళనాడు రాజకీయం అయితే కొలిక్కొచ్చింది. విజయ్ కాబోయే సీఎం అవ్వబోతున్నారు. ఇక రకరకాలుగా పరిణామాలు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. సో ఏం జరుగుతుంది ఏంటి, ఇక విజయ్ కాబోయే సీఎం గా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేయబోతున్నారు ఏంటి అనే అంశాలు అయితే తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా అయితే కన్ఫర్మ్ అయింది. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే ఆయన కొత్త సీఎం అని చెప్పుకున్న అధికారానికి అవసరమైన మద్దతు కూడగట్టడంలో మాత్రం విజయ్ విఫలమయ్యారు. ఎట్టకేలకు మ్యాజిక్ ఫిగర్ ను దాటడంతో అభిమాన సందోహం మధ్య దళపతి ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతుంది. విజయ్ కు ఇక అడ్డంకులన్నీ తొలగనట్టేనా అంటే ఎస్, అవుననే చెప్పాలి. తొలిసారి లోక్ భవన్ కు వెళ్ళినప్పుడు విజయ్ కు సూటిగా గవర్నర్ నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. సంపూర్ణ మెజారిటీ ఎక్కడా అని గవర్నర్ ప్రశ్నించారు. రెండోసారి కాంగ్రెస్ మద్దతు లేఖ తీసుకుని వెళ్లారు విజయ్. అప్పుడు కూడా గవర్నర్ సేమ్ క్వశ్చనే రిపీట్ చేశారు. మూడోసారి వామపక్షాల సపోర్ట్ తో వెళ్ళినా అప్పుడు కూడా గవర్నర్ నుంచి సేమ్ ప్రశ్న రిపీట్ అయింది. ఇక 4వ సారి మాత్రం విజయ్ సమాధానంతోనే వెళ్లారని చెప్పాలి. సంపూర్ణ మెజారిటీ అందుకొని లేఖలతో సహా మెజారిటీ సభ్యులతో సహా లోక్ భవన్ కు వెళ్లారు విజయ్. దీంతో లైన్ క్లియర్ అయింది. సంపూర్ణ మద్దతు ఎలా కూడగట్టారు అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలకు విజయ్ కొత్త, నెంబర్ గేమ్ అసలు తెలియదు. ఆ విషయం స్పష్టంగా ఇప్పుడు ఈ 3 రోజులు జరుగుతున్న పరిణామాలతో తేటతెల్లమైంది. తమిళనాడులో డిఎంకే ఒక కూటమి, అన్నా డిఎంకే మరో కూటమి ఏర్పాటు చేసుకుని ఎన్నికలకు వెళ్ళాయి. సింహం సింగిల్ గా వస్తుందంటూ ఎవరితో కలవకుండా ప్రజల మద్దతు పొందారు విజయ్. ఫలితాల తర్వాత ఆయన పప్పులు అక్కడ ఉడకని పరిస్థితి. చిన్నా చితకా పార్టీల మద్దతు పొందడం ఆయనకు పెద్ద తలకు మించిన భారమైంది. కాంగ్రెస్ వెంటనే గోడ దూకేసిన వామపక్షాలు కాస్త ఆలోచించే విధంగా టెన్షన్ పెట్టాయి. వీసీకే ఏకంగా విజయ్కు ఒక సినిమానే చూపించిందని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వీసీకే పాత్ర గురించి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్టులు జరిగాయి. ఇక అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కు 6 రోజులు పట్టింది. ప్రతిరోజు ట్విస్టే, ప్రతి పూట ట్విస్టే. నరాలు తెగే ఉత్కంఠ రాజ్యమేలింది. చివరకు విజయ్ మరోసారి గెలిచారు. విజయ్ అనే నేను అనబోతున్నారు. ఇక అవకాశవాద రాజకీయం అంటే ఇదేనా అనేది తమిళ ఎన్నికలు ఒకసారి ప్రజలకు చూపించే ప్రయత్నం చేశాయి. విజయ్ కు వీసీకే మద్దతు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆ పార్టీ డిమాండ్ల పేరుతో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఎందుకంటే వీసీకే గెలిచింది కేవలం 2 సీట్లే. 2 ఎమ్మెల్యేల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటారు, మరో సభ్యుడికి మంత్రి పదవి డిమాండ్ చేశారు. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలనే పెద్దల మాటను వీసీకే ఫాలో అయిందా?
బేరసారాలు ఈ రేంజ్ లో ఉంటాయని అంతా ముక్కున వేలేసుకునేలా పరిస్థితులు కనిపించాయా? విజయ్ తో ఒక ఆట ఆడుకుంటున్నారని ఆయన ఫ్యాన్స్ కూడా తీవ్రంగా రగిలిపోయారు. ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. విసికే ఏ ప్రతిపాదన తీసుకొచ్చిందో తెలుసా? పవర్ షేరింగ్ ప్రతిపాదన చేసిందట. అంటే కొంతకాలం తమకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది. సో ఇది ఒక రకంగా అవకాశవాద రాజకీయం అంటే ఇలా ఉంటుందా అనేది రాజకీయ నాయకులతో పాటు ప్రజలకు కూడా చూపించిన పరిస్థితి. ఇక డిఎంకే స్టాలిన్ వ్యూహం ఫలించిందా? అసలు ఏంటి స్టాలిన్ ఎందుకు ఇక్కడ వ్యూహాన్ని పన్నుతున్నారు? విజయ్ ప్రభుత్వం కొలువు తీరడంలో స్టాలిన్ వ్యూహం ఉందా అంటే ఎస్ అవుననాలి. తమిళనాడు రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఈ విషయాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. డిఎంకే ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అన్నా డిఎంకేతో డిఎంకే చేతులు కలుపుతారని ప్రచారం జరిగింది. స్టాలిన్ ఇక్కడ చాలా హుందాగా స్పందించారు. ప్రజల తీర్పును శిరసావహిస్తామని, హామీల అమలుకు కొత్త ప్రభుత్వానికి కొంత సమయం కూడా ఇస్తామని చెప్పారు. విజయ్ పక్షానికి కాంగ్రెస్ వెళ్లిన వెంటనే స్టాలిన్ కు సినిమా అర్థమైపోయింది. విజయ్ కు మద్దతిస్తున్న మిగతా పక్షాలు సైతం డిఎంకే మిత్రపక్షాలే. ఇక్కడ తన మిత్రుల్ని విజయ్ ప్రభుత్వంలోకి పంపి అక్కడి వ్యూహాలు తెలుసుకోవడంతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా డిఎంకే తగిన పాత్ర పోషించాలని డిసైడ్ అయ్యారు స్టాలిన్. అలా విజయ్ అభిమానుల మనసు కూడా గెలిచారు. అన్నా డిఎంకేను త్రిశంకు స్వర్గంలోకి నెట్టేశారు. అన్నా డిఎంకే చీలిపోవడం ఖాయమా? ఎస్. ఏం జరగబోతుంది అనేది మాట్లాడుకోవాలి. అన్నా డిఎంకేలోని యువ ఎమ్మెల్యేలంతా విజయ్ ఫ్యాన్స్ లానే ఉన్నారు. టీవీకేకు మద్దతు ఇవ్వాలని ఉవ్విళ్ళూరుతున్నారు. అడగందే అమ్మైనా పెట్టదనేది సామెత. విజయ్ ఏమాత్రం అడగకున్నా అన్నా డిఎంకేలోని ఓ వర్గం ఆయనకు జై కొట్టింది. దీంతో నాయకత్వం తెలివిగా వ్యవహరించి క్యాంప్ రాజకీయాలకు తెరలేపింది. డిఎంకేతో దోస్తీ అలా తెరపైకి వచ్చిందే. తన పార్టీలో చీలిక రాకుండా పళనిస్వామి పాచిక పారిందా? ఏం చేశాడు? కూటమిలో కాంగ్రెస్ పరువు పోయిందా అంటే ఇక్కడ బలైపోయింది కాంగ్రెస్ ఏనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. తమిళ రాజకీయంలో ఇప్పటి వరకు ఎవరికి వారు సక్సెస్ అయినట్టే కనిపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకుందా? కేరళంలో అధికారంలోకి వచ్చామన్న సంతోషం లేకుండా చేసుకుందా? ఫలితాలు వెలువడిన వెంటనే పాత మిత్రుడు డిఎంకేకు హ్యాండ్ ఇవ్వటం కాంగ్రెస్ కు నష్టాన్ని చేకూర్చబోతుందా? కష్ట నష్టాల్లో కొనసాగిన తమ బంధానికి కాంగ్రెస్ ఎందుకు గుడ్ బై చెప్పింది? వెంటనే స్టాలిన్ కూడా అంతే మెరుపు వేగంతో స్పందించారు. జాతీయ స్థాయిలో ఇండి కూటమి నుంచి బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. తమిళనాట రూలింగ్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో స్వీప్ చేస్తుందన్న సెంటిమెంట్ నమ్ముకుని విజయ్ పక్షాన చేరింది కాంగ్రెస్. కానీ జాతీయ స్థాయిలో మిత్రపక్షాల్లో తనపై నమ్మకాన్ని ఒమ్ము చేసుకుందా? దీర్ఘకాలంలో ఎటువంటి పరిణామాలను హస్తం పార్టీ ఎదుర్కోబోతుంది? ఇవన్నీ హస్తం పార్టీకి డ్యామేజ్ కాబోతున్నాయా? ఇక ఉత్కంఠ రాజకీయానికి భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ కారణమా? కేవలం గెలిచింది ఒక్క సీటే, కానీ ఆ డ్రామా అంతా ఆడించింది భారతీయ జనతా పార్టీనా? తమిళనాడు పొలిటికల్ పిక్చర్ ఎంత థ్రిల్గా సాగడానికి బీజేపీ కారణమా? డిఎంకే అన్నా డిఎంకే పొత్తు ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది బీజేపీయేనా? గవర్నర్ పదవిని అడ్డం పెట్టుకుని పొలిటికల్ గేమ్ ఆడింది ఎవరు? టీవీకే, కాంగ్రెస్, వామపక్షాలు ఇవే ఆరోపణలు చేశాయి. గవర్నర్ మాత్రం మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, పూర్తి మెజార్టీ పట్టుకొని రమ్మన్నారు. అలా రాగానే ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంతటితో సినిమా ముగిసినట్టేనా? కొత్త సినిమా మొదలైనట్ట. ఎందుకంటే పేపర్ పై సంతకాలు సీఎంగా ప్రమాణం చేసే వరకే ఉపయోగపడతాయి. అసెంబ్లీలో నిరూపణ అతి ముఖ్యమైన ఘట్టం. ఈలోపు ఏవైనా పరిణామాలు జరగచ్చు. ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీటన్నింటి గురించి మాట్లాడదాం. అసలు ఏం జరుగుతోంది తమిళనాడు రాజకీయానికి సంబంధించి? ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విశ్లేషకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్ సుందర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తంగా చూస్తున్నాం, ఎన్ని అడ్డంకులు ఎదుర్కోవాలో అన్ని అడ్డంకులను విజయ్ ఎదుర్కొన్నారని మనం భావించాల్సి ఉంటుందా? మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ప్రజల అభిష్ట ఉన్నా, ప్రజల మద్దతున్నా ఏ విధంగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతాయి, ఏ విధంగా ఒత్తిళ్లకు గురి చేస్తాయి అనేది విజయ్ రాజకీయంతో, విజయ్ సీఎం పీఠం అధిరోహించడంతో దేశం మొత్తానికి కూడా మరొకసారి అర్థమైందని భావించాలా? ఎలా చూస్తున్నారు తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్ ని? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, గవర్నర్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయలేదు అనేది తప్పండి. ఎందుకంటే ఆయనకి ఇన్వైట్ చేసేంత వరకు అవకాశం విజయ్ ఇవ్వలేదు. అవును. ఆయన ఇన్వైట్ చేయక ముందే ఇతనే లిస్ట్ పట్టుకొని వెళ్ళిపోయాడు. సో అక్కడ గవర్నర్ తప్పు పట్టడానికి లేదు, వెయిట్ చేయాల్సింది ఎవరిని ఇన్వైట్ చేస్తారు అనేది. ఒకవేళ గవర్నర్ విజయ్ పార్టీని కాకుండా వేరే పార్టీని కనుక ఇన్వైట్ చేస్తే అప్పుడు వీళ్ళ విమర్శలకు లేకుంటే కేంద్రం ఏదైనా డ్రామాలు చేస్తుంది అనడానికి ఆస్కారం ఉండేది. అవును. వాస్తవానికి గవర్నర్ కు అవకాశం ఇవ్వకుండా ఇతనే పరిగెత్తుకెళ్ళిపోయాడు. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే గవర్నర్ ను తప్పుపడుతున్నారో లేకుంటే బీజేపీ తప్పుపడుతున్నారో వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మెజారిటీ అనేది లేకుండా ఇతను ముందుగా పరిగెత్తడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది. అట్లా తర్వాత ఇంకో విషయం ఏంటంటే, గవర్నర్ రాజ్భవన్ లో లోక్ భవన్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన బయట ఏం జరుగుతుందో కొంత అవగాహన ఉంటది కదా.
సోర్సెస్ ద్వారా. ఎస్ ఎస్ సో ఆయన పార్టీలు ఏవి ఏం కదా కొంత తెలుస్తుంటది, మనం బయట ఉన్న మనకే తెలుస్తుంది. అవును. కాబట్టి అవకాశం ఆయన పోయి అడిగిన అవకాశం ఇవ్వలేదు, ఇచ్చింటే ఏమవుతుంది ఇప్పుడు? బల నిరూపణ జరగకపోతే యా అసెంబ్లీ వేదికగా అబాస్ పాలవుతుండే కదా, అప్పుడు గవర్నర్ ని అంటుండ్రు కదా, ఈయన మెజార్టీ లేకుండా అవకాశం ఎట్లిచ్చారు అని చెప్పేసి గవర్నర్ అనేవాళ్ళు అప్పుడు కూడా. కాబట్టి గవర్నర్ కు కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి గవర్నర్ గారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు కదా. ఏదో విజయ్ వచ్చేసాడు, 108 మంది ఉన్నారు, ఆయనకు మద్దతు ఉంది కాబట్టి ఇచ్చేద్దాం మెజార్టీ పార్టీ అనుకుంటే కష్టం కదా. కాబట్టి ఇక్కడ తప్పుల విషయం చూస్తే రాజ్యాంగబద్ధంగా ఏదైతే రాజ్యాంగ పదవి ఉందో, రాజ్యాంగ పదవి విషయంలో మనం ఎవరమన్నా కామెంట్ చేసే ముందు చాలా జాగ్రత్తగా కామెంట్ చేయాలి. అవును. రెండోది ఏంటంటే విజయ్కి అనుభవ రాహిత్యం ఉంది. అనుభవ రాహిత్యం ఉంది. ఆయన పక్కన ఉండే సలహాదారులు కూడా సరిగ్గా లేనట్టున్నారు, వాళ్ళు కూడా అనుభవ రాహిత్యమే ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి తొందరపడి కొన్ని స్టెప్స్ వేసేసేదాడు, కాంగ్రెస్ ను కాంటాక్ట్ చేయడము, కాంగ్రెస్ కారణంగా ఇంకా రాజకీయం గజిబిజి అయిపోయింది. కాంగ్రెస్ విషయాన్ని బయట పెట్టకుండా మళ్ళీ మిగతా విషయాన్ని నడిపించుంటే అప్పుడు ఒక కొలిక్ వచ్చేది, తొందరగా కొలిక్ వచ్చేది. ఎన్ని రోజులు పట్టేది? ఎందుకంటే కాంగ్రెస్ డిఎంకే కూటమిలో కలిసి పోటీ చేసిన పార్టీ కాబట్టి ఆ విషయాన్ని ముందే బయట పెట్టకుండా మొదలు డిఎంకే యూపీఏ నుంచి ఎట్లా బయటకు వస్తుంది, లేకుంటే యూపీఏనే కమ్యూనిస్టులు ఉన్నారు, మిగతా ఈయనకు సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు ఉన్నారు యూపీఏనే కాంగ్రెస్ తో పాటు. కాబట్టి వీళ్ళందరూ రాకుండా నేను ఒక కాంగ్రెస్ తోని పోటీ చేస్తే పొత్తు పెట్టుకుంటే మెజారిటీ వస్తుందా అని కూడా ఆలోచించకుండా దాన్ని కాంగ్రెస్ సపోర్ట్ కోరడం బహిరంగంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్నికల ముందు ఆయన కొన్ని నియమాలు చెప్పాడు, ఆ నియమాలన్నీ కూడా ఆల్రెడీ తిలోదకాలు ఇచ్చాడు. ఒకటి ఏం చెప్పాడు, వంశపారంపర్య రాజకీయాలకు నేను వ్యతిరేకం అన్నాడు. మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ వంశపారంపర్య రాజకీయమే కదా. రెండోది నా పోరాటం మత రాజకీయాల పైన, అంటే బీజేపీ మత రాజకీయాల పైన పోరాటం అన్నారు, మత రాజకీయాల పైన పోరాటం అన్నారు. ఆయన బీజేపీని దృష్టిలో పెట్టుకొని అన్నట్టు అనుకుంటాం. అప్పుడు ఐయుఎంఎల్ ఏంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఏంది, అది సెక్యులర్ పార్టీ. కాబట్టి అక్కడ రాజకీయంగా మొదలే తిలోదకాలు ఇచ్చినట్టు ఆయన చెప్పిన సిద్ధాంతాలు. ఇంకోటి కుల రాజకీయాల పైన నా పోరాటం ఉంటది అన్నాడు. అలాంటిది ఇది విసికే పెద్ద కుల పార్టీనే. కాబట్టి అక్కడ ఆయన చెప్పిన సిద్ధాంతాలకు, ఆయన చెప్పిన నీతి సూత్రాలకు పూర్తి విరుద్ధమే కదా. కాబట్టి రాజకీయము అనేది, అవకాశవాదము అనేది విజయ్ కూడా తెలిసి వచ్చింది. స్టార్టింగ్ నుంచే మొదలు పెట్టేశాడు అన్నాడు. మిగతా వాళ్ళకు కొంతకాలం పట్టొచ్చు, కానీ ఈయన సీఎం కాకముందే అన్ని ఆయన చెప్పిన సిద్ధాంతాలకు, నియమాలకు, నీతి సూత్రాలకు అన్నిటికీ విజయ్ తిలోదకాలు ఇచ్చినట్టు అయిపోయింది ఆయన చెప్పిన విషయాలకి. అంటే సీఎం పోస్ట్ కావాలి అంటే ఎంతకైనా నేను నా సిద్ధాంతాన్ని, నా విలువల్ని, పరిస్థితులు అలా కల్పించాయి అనుకోవచ్చు కదా. విజయ్ విషయంలో పరిస్థితులన్నీ ఆ విధంగా కనిపించాయి అనుకోవచ్చు కదా. అలాంటప్పుడు ముందే మాట నోరు జారొద్దు, రేపు పరిస్థితులు ఎట్లా వస్తాయో తెలియదు. కాబట్టి రాజకీయాలు, సంకీర్ణ రాజకీయాలు నడుస్తున్న జమానా కాబట్టి చాలా రాష్ట్రాల్లో జమానా వచ్చే అవకాశం ఉండొచ్చు. మళ్ళీ నేను ఎవరినైనా కలవాల్సి వస్తే నా మాట అంతా పరువులో పోతుంది కదా, ప్రజల్లో పరువు తక్కువ అవుతుంది కదా అని కూడా అనుకోవాలి కదా. కాబట్టి అప్పుడు ఏదో మాట్లాడేశాం. మళ్ళా ఇప్పుడు ఏ స్టాలిన్ అయితే విమర్శించి ఆయన అధికారానికి వస్తున్నాడో అదే స్టాలిన్ సహకారం, పరోక్ష సహకారంతోనే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అవుతున్నట్లు లెక్క. స్టాలిన్ రాజకీయ వ్యూహం అనుకోవచ్చుగా. ఇందులో ఒక రకంగా పరోక్షంగా ముఖ్యమంత్రి అవుతున్నా స్టాలిన్ రాజకీయ వ్యూహంగా కూడా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది కదా. సో తనకు సంబంధించిన స్టాలిన్ కు దగ్గరలో ఉన్న వాళ్ళే, తనకు సంబంధించి తన మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఇప్పుడు విజయ్ పార్టీలో కీలకం కాబోతున్నారు. పార్టీ నిర్ణయాలు, ప్రభుత్వ నిర్ణయాల్లో కూడా కీలకం కాబోతున్నారు. ప్రతి అంశం కూడా స్టాలిన్ కి తెలిసిపోతుంది కదా.
తెలిసిపోతుంది, ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే విజయ్ అంత తొందరపడకూడదు, కొంత సంయమనం పాటించాలా, కొంత ఓపిక పాటించాలా. రెండో విషయం, ఇంకో కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి. నేను ఒకవేళ నాకు కనుక సీఎం వేరే పార్టీ కనుక అవకాశం ఇస్తే నా 107 మందితో రాజీనామా చేయిస్తా. రాజీనామా చేయిస్తే ఎవరికి నష్టం? రాజ్యాంగ సంక్షోభం ఏం రాదు. రాజీనామా చేసిన తర్వాత 6 నెలల పాటు సమయం ఉంటది అవును ఎన్నికలు నిర్వహించడానికి. ఆ 6 నెలల లోపల ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఎలక్షన్ మొత్తం ఆ ఉప ఎన్నికలన్నీ కూడా ఆ అధికార పార్టీ కనసన్నల్లో జరుగుతాయి. ఆ అధికార పార్టీ యొక్క ఉద్యోగులే పనిచేస్తారు అక్కడ ఎన్నికల్లో. నీ 107 మంది గెలుస్తారనే నమ్మకం కూడా లేదు ఇక అప్పుడు మళ్ళీ. అంటే రాజీనామా చేసే పరిస్థితులు ఉండవు, కానీ నిన్న జరుగుతున్న పరిణామాలు అటు డిఎంకే ఏఐడిఎంకే ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. ఆ విధంగా కూడా మనం ఆలోచించవచ్చు కదా విజయ్ని. స్టేట్మెంట్ ఇస్తే అంతా వాళ్ళు బకరగాళ్ళు కాదు కదా, అంత అమాయకులు కాదు కదా వాళ్ళు. ఈయన తాటాకు చెప్పులకు భయపడిపోవడానికి అక్కడేం రాజ్యాంగ సంక్షోభం రావట్లేదు. కాబట్టి రాజ్యాంగ సంక్షోభం వస్తున్నప్పుడు భయపడతారు, ఏమైనా బతిమలాడతారు. సో 107 మందితోనే అక్కడ జరిగేదేం లేదు, ఒరిగేదేం లేదు. వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళకే నష్టం అయ్యేది. కాబట్టి అంటే మనం ఒకరిని బెదిరిస్తున్నాము అంటే ఆ బెదిరింపుకు విలువ వస్తుందా లేదా, అది ఎట్లా ఉంది అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. మనకి రెస్పాన్సే రాదు ఆ బెదిరింపుకు అన్నప్పుడు, ఆ బెదిరింపు వల్ల ప్రయోజనమే ఉండదు అన్నప్పుడు బెదిరించడం వేస్ట్ కదా. కాబట్టి తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపే కాదు, గంటకో మలుపు తిరిగారు. ఒకవైపు అటు, ఒకవైపు ఇటు, ఒకసారి అటు, ఒకసారి ఇటు. ఒక పార్టీ మద్దతు ఇస్తానని చెప్పింది, మళ్ళీ మద్దతు ఉపసంహరించుకుంటున్నామన్నారు. ఫస్ట్ కమ్యూనిస్టులు ఓకే అన్నారు, మళ్ళా విత్డ్రా చేసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఓకే. ఇవన్నీ ఎట్లా వీళ్ళ వెనక ఎవరు లేరంటారా? వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారనుకోవచ్చా? ఒకటి మన పబ్లిక్ కొంతమంది అనుకుంటున్నట్టుగా, కొంతమంది బీజేపీ వ్యతిరేకులు అనుకుంటున్నట్టుగా బీజేపీ ఉందనుకుందాం. బీజేపీ చెప్పినట్టు వినేవాళ్ళు ఎవరంటే అక్కడ డిఎంకే వింటారా, లేకుంటే కమ్యూనిస్టులు వింటారా, ఐయుఎంఎల్ వింటారా, బీసీకే వింటారా? ఇవేవి కూడా బీజేపీకి అనుకూలమైన పార్టీలు కావు కదా. కాంగ్రెస్ వింటదా? కాబట్టి బీజేపీ రాజకీయం చేయడానికి అక్కడ అవకాశం ఎక్కడ ఉంది నాకు అర్థం కాదు ఇప్పటి వరకు. ఎందుకంటే రాజకీయం చెయ్యాలి అంటే తనకి ఏదైనా ఒక 5-6 7 మాత్రం బలం ఉండాలి. ఆడ ఉన్నది ఒక ఎమ్మెల్యే. ఒకవేళ వీళ్ళు ఏఐడిఎంకే డిఎంకే కలిసి పనిచేసినా కానీ ఏఐడిఎంకేను ఎన్డీఏ నుంచి బయటకు రమ్మనేవారు. అప్పుడు బీజేపీకి వచ్చే లాభం ఏం లేదు కదా అప్పుడు కూడా. ఎందుకనంటే వీళ్ళెవరు ఇప్పుడు ఎన్డీఏలో ఉంటే కమ్యూనిస్టులు కలిసేవాళ్ళు కాదు, ఇటు ఐయుఎంఎల్ వాళ్ళు కలిసేవాళ్ళు కాదు, వాళ్ళెవరు వీసీకే కలిసేవాళ్ళు కాదు. వీళ్ళెవరూ కూడా బీజేపీతో సఖ్యతగా ఉండే పార్టీలు కావు ఇవి 3 కూడా. కాబట్టి ఎన్డీఏలనే మేము ఉంటాం కాబట్టి మీరు నన్ను సీఎం ను చేయండి అని పళనిస్వామి అంటే వీళ్ళెవరు ఒప్పుకునే వాళ్ళు కాదు కదా. అప్పుడు బీజేపీకి వచ్చే లాభం ఏముంది? కాబట్టి గవర్నర్ గారు కూడా అలాంటిది ఏం చేసే అవకాశం లేదు అక్కడ. ఒకవేళ ఆల్టర్నేటివ్ ఉంది, వీళ్ళెవరు కమ్యూనిస్టులు, సపోజ్ కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఐయుఎంఎల్ ఇవి సపోర్ట్ చేయకుండా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. ఏఐడిఎంకే ఇప్పుడు ఇక్కడ రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఇప్పుడు అందరి డిమాండ్లకు విజయ్ ఓకే చెప్పినట్టే అనుకోవచ్చా? అటు వీసీకే చూస్తే భారీ డిమాండ్లు పెట్టింది, ఒక డిప్యూటీ సీఎం అడిగింది, అదే విధంగా ఒక మంత్రి పదవి అడిగింది, ఇక పవర్ షేరింగ్ కూడా అడిగిన పరిస్థితి. ఆ పరిస్థితులు అసలు ఉంటాయంటారా? వీసీకేకు అసలు ఏం చెప్తుందో ప్రభుత్వాలు చూసామండి. గతంలో మనం సంకీర్ణ ప్రభుత్వాలు చూసాం. సంకీర్ణ ప్రభుత్వాల్లో ఖచ్చితంగా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తాయి, మిత్రపక్షాలు ఖచ్చితంగా డిమాండ్లు చేస్తాయి. ఆ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈయన సీఎం గా ఉండలేదు. ఆ డిమాండ్ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. లేకపోతే రాష్ట్రపతి పాలనకి వెళ్ళిపోతుంది. రేపటి లోపల కనుక ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలనకి ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా రాష్ట్రపతి పాలనకు వెళ్ళిందంటేనంటే ఇక మళ్ళీ అవి ఇంకా కొంత టైం గడిచిపోతుంటది. కాబట్టి అలాంటి పరిస్థితులు రావద్దు అంటే వాళ్ళ డిసిషన్ కావాలా.
డిసిషన్ కావాలంటే విజయ్ తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిందే. వాళ్ళు ఒట్టు మీద ఉన్నారు, ఈయన కింద ఉన్నాడు. ఆయన కింది నుంచి పైకి రావాలి అంటేనంటే వాళ్ళ సహకారం కావాలి కంపల్సరీగా. కాబట్టి వాళ్ళ సహకారం కావాలంటే వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాల్సిందే. ఇప్పుడు పెట్టుకోవడానికి అవకాశం లేదు విజయ్కి, బెట్టు చేయడానికి అవకాశమే లేదు ఎట్టి పరిస్థితుల్లో. సో మొత్తంగా ఎలక్షన్ ఫలితాల తర్వాత మ్యాజిక్ ఫిగర్ కోసం అసలు రాజకీయం ఏ విధంగా ఉంటుంది, రాజకీయాన్ని నడిపించాలంటే ఏ విధంగా తలొగ్గాలి, ఎన్ని నిబంధనలకు తూట్లు పడవాలి, ఏ విధంగా రాజకీయం నడపాలనేది ఈ 3 రోజుల్లో విజయ్కు తెలిసొచ్చిందంటారా? ఈ 6 days లో చుక్కలు చూసి ఉంటారు ఆయన. ఆయన నక్షత్రాలు కనబడి ఉంటాయి విజయ్కి ఎల్లదాకా నిద్ర పట్టకుండా. ఎందుకనంటే అంత కష్టపడి అంత మందిని గెలిపించుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానం దగ్గరకు వచ్చిన తర్వాత చివరి స్థాయిలో ఆగిపోయే పరిస్థితులు వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. విజయ్ ప్లేస్ లో ఇంకెవరున్నా కానీ అలాగే ఫీల్ అవుతారు. ఖచ్చితంగా రాజీ పడాల్సి వస్తుంది. రేపు భవిష్యత్తులో వీళ్ళు విజయ్ ఎట్లా నెట్టుకొస్తాడు అనేది కూడా చాలా అనుభవ రాహిత్యం ఒకటి ఉంది. కాబట్టి మిగతా పార్టీల వాళ్ళ అనుభవజ్ఞులు ఉన్నారు ఆల్మోస్ట్ గా. కాబట్టి అనుభవ రాహిత్యంతో విజయ్ కనుక తడబడితే మాత్రం అధికారం ఎక్కువ కాలం ఉంటది అనేది మాత్రం తమిళనాడులో దినదిన గండంగానే గడుస్తుంటది గవర్నమెంట్. శ్యామ్ గారు మీరు చెప్తున్నట్టుగా విజయ్ ఒక్కడికే రాజకీయం కొత్త కాదు. విజయ్ తో పాటు ఉన్న 106 మంది రేపు ఇంకా ఏదో ఒక నియోజకవర్గం నుంచి కూడా గెలిస్తే 107 మందికి కూడా రాజకీయం కొత్త. ఇటు అసెంబ్లీకి సంబంధించి కూడా కొంతమందికి అసెంబ్లీ అనుభవం ఉంది కానీ చాలా మందికి అనుభవం లేదు. అటు చూస్తేనేమో ఉద్దండులు, అటు చూస్తేనేమో స్టాలిన్ అవ్వచ్చు, పళనిస్వామి అవ్వచ్చు, వాళ్ళంతా ఉద్దండులు. సో వాళ్ళ ముందు ఏ విధంగా వీళ్ళు తట్టుకుని నిలబడే అవకాశం ఉంది? ఒక రకంగా రాజకీయ శిక్షణా తరగతులు కూడా విజయ్ సభ్యులకు అవసరం అవుతాయా? ఏం జరగబోతుంది ఇప్పుడు అంటే ప్రభుత్వం అధికారంలోకి రావటం ఒక ఎత్తు, వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం విజయ్ ఇంతకు మించి శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. అసెంబ్లీలో వాళ్ళు బంతేట ఆడతారండి. వాళ్ళంతా కూడా రాటు తేలిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల లోపల, ప్రతిపక్షం లోపల. కాబట్టి ఏఐఏడిఎంకే కానీ డిఎంకే కానీ ఒక రకంగా చెడు కూడా ఆడుకుంటారు అసెంబ్లీలో కనుక ఈయన తడబడితే. కాబట్టి తీసుకునే ప్రతి నిర్ణయము, వేసే ప్రతి అడుగు చాలా ఆలోచించుకోవాల్సి వస్తుంది విజయ్కి. అంత సులువుగా ఏమి ఉండదు పరిపాలన, కత్తి మీద సామే ఉంటది విజయ్కి. కాబట్టి ఈ విషయంలో విజయ్ అంటే ఇప్పుడు రాజీ పడ్డారా అంటేనంటే రాజీ పడాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం నిలబడాల్సి వస్తుంది అక్కడ. కాబట్టి రాజీ పడాల్సి వస్తుంది. రాజీ పడకుండా ఆయన ఏం సాధించలేరు. అలాగని ఆయన సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా మిత్రపక్షాల యొక్క అనుమతి కంపల్సరీగా కావాల్సి ఉంటది. లేకుంటే గవర్నమెంట్ పడిపోతుంది. గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ మధ్యంతర ఎన్నికలు తొందరలోనే తమిళనాడులో ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు అని నేను అనుకుంటున్నాను. స్టాలిన్ ఆ వ్యూహంతోనే, అంటే ప్రజాగ్రహానికి ఎక్కడా గురి కాకుండా స్టాలిన్ ఇవన్నీ కూడా రాజకీయ వ్యూహాలుగానే ఇప్పుడు వేసిన స్టెప్స్ ని మనం పరిగణించాల్సి ఉంటుందంటారా? ఆయన మీదకి ఆ మచ్చ రాకుండా చూసుకున్నారు. ఇక్కడ పళనిస్వామి కూడా కొద్దిగా తొందరపడ్డారేమో అనిపించింది. పళనిస్వామి తొందరపడ్డారా? ఒక్క సీటు ఉన్న బీజేపీ పళనిస్వామితో ఈ గేమ్ అంతా ఆడించిందా? ఒక్క సీటు ఇప్పుడు బీజేపీకి ఏ విధంగా, నేను ఇందాకనే వివరించాను, బీజేపీకి ఏ విధంగానూ బెనిఫిట్ కాదండి. ఎందుకంటే డిఎంకే బీజేపీతో కలిసి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. సో ఇప్పుడు ఏఐడిఎంకే డిఎంకే కలవాలి అంటే ముందు ఏఐడిఎంకే ఎన్డీఏ నుంచి బయటకు రావాల్సి వస్తుంది. ఏ విధంగా అయితే కాంగ్రెస్ బయటకు వచ్చిందో, ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకేని వద్దనుకుందో, అట్లాగే ఏడీఎంకే బీజేపీని వద్దనుకుని బయటకు రావాల్సిన పరిస్థితి. ఏఐడిఎంకే ఎన్డీఏనే ఉంటాము, మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే కమ్యూనిస్టులు చెయ్యరు, యుఎంఎల్ చెయ్యదు, బీసీకే చెయ్యదు, డిఎంకే కూడా చెయ్యదు. పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలు మధ్యన స్నేహం అనేది చిగురిస్తుందని ఆశించకూడదు. కాబట్టి డిఎంకే ఏఐడిఎం ఫస్ట్ బేసికల్ గా డిఎంకే ఏఐడిఎంకే కలవడమే ఒక గొప్ప విషయం అయిపోతుంది తమిళనాడులో కూడా అక్కడ. ఎందుకంటే బద్ధ శత్రుత్వం ఉంది ఆ రెండు పార్టీల మధ్యన. ఎప్పుడు శ్యామ్ సుందర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి. దామోదర్ గారు ఉన్నారా? ఉన్నారండి.
రైట్ సార్, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తున్నాం రకరకాల రాజకీయ పరిణామాల మధ్య విజయ్ సీఎం పీఠాన్ని అధిరోహించబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారానికి లైన్ అయితే క్లియర్ అయింది. ఎలా చూస్తున్నారు ఈ మొత్తం ఎపిసోడ్ ను? మొత్తం మీద ఆయనకు అనుభవ రాహిత్యం వల్ల, సరైన సలహాదారు లేకపోవడం వల్ల, రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల ఒక సినీ హీరోగా గొప్ప ఆదరణ కలిగిన సినీ హీరోనే ఆయన, సందేహం లేదు. ఈ మాత్రం విజయం సాధించడం కూడా దాదాపు 108 అంటే ఆయన 2 చోట్ల పోటీ చేశాడు కాబట్టి 107 నికరంగా సాధించాడు. కాబట్టి దీన్ని చాలా మంది విశ్లేషకులు కానీ రాజకీయ పరిశీలకులు అంచనా వేయలేకపోయినారు. తమిళనాడుని పసిగట్టడంలో కొంత వైఫల్యం జరిగిన మాట నిజం. అయితే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అన్నా డిఎంకే పనితీరు ఘోరంగా కనిపించింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కానీ అన్నా డిఎంకే కూటమి కనీసం ఇంకొక 30 సీట్లు వస్తాయని చాలా మంది భావించారు. ఒక 80, కనీసం 80 సీట్లైనా వస్తాయి అనే 80-90 వరకు రావచ్చు అనేటువంటి అంచనా. పార్టీ డిఎంకే పైన తీవ్ర వ్యతిరేకత ఉన్నమాట నిజమే. అయినా కూడా ఈ మాత్రం ప్రతిభ కనపరిచారు. ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటంటే విజయ్ ఇచ్చినటువంటి హామీలు, అప్పుడే పుట్టిన బిడ్డకు ఉంగరం ఇవ్వడము, ఒక పెళ్లి చేసుకునే నవ వధువుకు 1 తులం బంగారము లేదా ఒక పట్టు చీర ఇవ్వడము, మహిళలకు 2500 వాళ్ళ ఖాతాల్లో నెలలా జమ చేస్తామని చెప్పడము, ఇలాంటి అంటే చాలా రాష్ట్రాల్లో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, తెలంగాణలోనే, ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రకమైన హామీలు కొన్ని అమలు జరుగుతున్నట్టు నిజమే. కొన్ని ఇంకా పైకి అటకెక్కించిన పరిస్థితి మనం చూసాం. తులం బంగారం మన తెలంగాణలో కూడా అమలు కాలేదు ఇంకా. కాబట్టి ఇక్కడ ఈ జనాకర్షణతో సినీ హీరోగా జనాకర్షణ ఉన్నటువంటి విజయ్ మరి గతంలో రజనీకాంత్ వెనక్కి వెళ్ళాడు. మరి కమల్ హాసన్ కూడా ధైర్యం అంత ప్రతిభ కనపరచలేకపోయినాడు. ఏ రకంగా చూసినా యువకుడు అంటే 18-39 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువత మహిళలు ముఖ్యంగా ఈ విజయ్ పార్టీ వైపు మొగ్గి ఈ అఖండ విజయాన్ని, అఖండ అని చెప్పలేము కానీ ఈ గణనీయమైన విజయం అనుకోవాలి చేకూర్చారు. తన పేరులో విజయం అయితే వరించింది, అయితే ఖరారైపోయింది. రేపు నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ అనుమతి ఇచ్చారు. మరి ఇంకా ఏమైనా పొలిటికల్ ట్విస్టులు ఏమైనా ఉన్నాయా తమిళనాడులో? అసలు ఏం జరగబోతుంది? ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు కూడా ఏమైనా ట్విస్టులు నెలకొనబోతున్నాయా? ఏం జరగబోతుందో మాత్రం ఎవరికి అంతుపట్టని విషయమే. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కార్తిక్ గారు జాయిన్ అవుతున్నారు. కార్తిక్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కార్తిక్ గారు, చూస్తున్నా మొత్తంగా ట్విస్ట్ల మీద ట్విస్టులు. ఎట్టకేలకు గవర్నర్ అనుమతి అయితే వచ్చింది. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు తమిళనాడు సీఎం గా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో మొత్తం ఈ ఎపిసోడ్ ని ఎలా చూస్తున్నారు? ప్రమాణ స్వీకారం రేపు 3 గంటలకు జరుగుతోంది, ఇక పక్కానా లేకపోతే ఇంకేమైనా ట్విస్టులు ఉన్నాయనుకోవచ్చా? ఇక మేబీ ట్విస్టులు ఏమి ఉండవని నేను అనుకుంటున్నాను. మహానాటకానికి తెరపడిందని అనుకుంటున్నాను. మొత్తానికి 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతోటి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని అనుకుంటున్నాను. బల నిరూపణలో 130కి పైగా మెజార్టీని విజయ్ చూపించుకోబోతున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అనొచ్చు 120-130 ఎలా అయిపోయింది అంటే అన్నా డిఎంకే పార్టీ చీలిపోయేటువంటి అవకాశం అది క్లియర్ గా కనపడుతుంది. అక్కడ షణ్ముఖం అని చెప్పేసి ఒక రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాడు, ఎమ్మెల్యే గెలిచాడు, మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు. ఆయన ఆధ్వర్యంలో కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్రత్యేకమైనటువంటి సమావేశం అయ్యారు. నిజానికి ఇదంతా జరిగిన నాటకం అంతా కూడా పళనిస్వామి అంటే అన్నా డిఎంకే పార్టీ మొక్కలు కాకుండా ఉండటం కోసం జరిగినటువంటి హైడ్రామా ఇది. నేను మీ షోలో కూడా మొన్న చెప్పాను. గవర్నర్ ని ముందు పెట్టి వెనకాల కేంద్రం ఉండి ఆడిచ్చినటువంటి ఒక డ్రామా. ఎందుకంటే విజయాన్ని తమ చేతిలోకి తీసుకోవాలి. ఒకప్పుడు జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేను తమ చేతుల్లోకి ఎలా తీసుకున్నారో అప్పుడు గవర్నర్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు కూడా విజయ్ అలా తీసుకోవాలనుకున్నారుగా, ఈసారి సాధ్యం కాలేదు. విజయ్ చాలా కరాఖండిగా నిలబడి ఫైట్ చేసి ఒక్కొక్క మద్దతు ఒక్కొక్కళ్ళ కోరిక తీరుస్తూ మొత్తానికి అనుకున్న మద్దతును సంపాదించాలని గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. ఇప్పుడు అధికారం రాలేదు కాబట్టి అన్నా డిఎంకే పార్టీ కూడా చీలిపోతుంది. మామూలుగా ఏంటంటే అన్నా డిఎంకేతో కలిసి విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఉంటే అన్నా డిఎంకే పార్టీ చీలదు, అధికార పార్టీగా అన్నా డిఎంకే ఉంటే చీలదు. కానీ విజయ్ అన్నా డిఎంకే పార్టీని ఇన్వైట్ చేయాలి, మద్దతు అడగల. ఈ కాంగ్రెస్, కమ్యూనిస్టులు చిన్న పార్టీలు తీసుకున్నారు తప్ప డిఎంకే నుంచి అంటే డిఎంకేకి అన్నా డిఎంకేకి వ్యతిరేకంగా విజయ్ పార్టీ పెట్టాడు, పోరాటం చేశాడు. కాబట్టి మళ్ళా అన్నా డిఎంకే మద్దతు పోవాలని అనుకోలే.
ఎన్నికల ముందు పొత్తు కోసం అడిగింది బీజేపీ, ఎన్నికల తర్వాత కూడా పొత్తు కోసం ట్రై చేసింది అన్నారు ఇంకే బీజేపీ కూటమి. కానీ ఎక్కడ కూటమితో కలిసి అధికారాన్ని పంచుకోవడానికి విజయ్ ఇష్టపడలేదు. బట్ వాట్ ఎవర్, విజయ్కి కావాల్సిన మెజార్టీ అయితే వచ్చింది. స్టాండ్ బై గా నిలబడి విజయాన్ని సాధించినట్టుగా ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాలి. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. మరి అతనికి ఎంత టైం ఇచ్చారు అనేది మీకు ఏమైనా నోటీస్ లో వచ్చిందా? రేపు ఎంత సమయం ఇచ్చారు బల నిరూపణకి అనేది? ఇంకా 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 అప్డేట్స్ ఏమి అందట్లేదు, దానికోసమే వెయిటింగ్. అసలు ఏం జరగబోతుంది ఏంటి అనేది. యా, మేబీ నాకు అంతున్న సమాచారం ఒక వారం అంటున్నారు, మరి తెలీదు. అప్డేట్ వచ్చిన తర్వాత చూడాలి. ఒక వారం రోజుల సమయం తర్వాత బల నిరూపణ ఉంటుంది. బల నిరూపణలో ఖచ్చితంగా అతను కావాల్సిన దానికన్నా ఎక్కువ మెజార్టీ అనేది సంపాదిస్తాడని అనుకుంటున్నాను. కార్తిక్ గారు మాట్లాడదాం ఒకసారి. శ్యామ్ సుందర్ గారు మాట్లాడుతున్నట్టుగా ఇక బల నిరూపణకు సంబంధించి కూడా కీలకం కాబోతుంది. బల నిరూపణ సమయంలో కూడా ఉన్న దానికన్నా ఎక్కువ మెజార్టీ చూపించుకునే ప్రయత్నమే విజయ్ చేయబోతున్నాడా? కొన్ని పార్టీల నుంచి కొంతమంది వ్యక్తులు ఇక విజయ్ తో జత కట్టబోతున్నారా? విజయ్ కు బలం పెరగబోతుందా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? శ్యామ్ సుందర్ గారు మొత్తంగా బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది విజయ్. బల నిరూపణ సమయం కల్లా 120 కాస్త 130 అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? సంఖ్య పెంచే ప్రయత్నం విజయ్ చేయబోతున్నాడు అనుకోవచ్చా? అంటే ఇంకా ఇప్పుడు అది పార్టీ అంటే పార్టీలు చీరాలి కదా, పార్టీలు చీలితే కదా అది సాధ్యమయ్యేది. ఏ పార్టీ ఇప్పుడు ఇన్ని రోజులు ఒక్కళ్ళు కూడా కప్పదారి చేయలేదంటేనంటే వాళ్ళు జాగ్రత్త పడ్డట్టే కదా, ఏడీఎంకే వాళ్ళు డిఎంకే వాళ్ళు. కాబట్టి ఫ్యూచర్ ఏం జరుగుతుంది అని చెప్పలేం, కానీ రేపటిలోగా అయిపోతుంది, రేపటిలోగా ఇంకా మెజారిటీ పెరుగుతుంది అనుకోవడానికి అంతగా ఆస్కారం లేకపోవచ్చు, ఉండొచ్చు కూడా. నైట్ కి నైట్ ఏమైనా జరగవచ్చు. కాబట్టి అక్కడ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, రెండు పక్షాల వాళ్ళు అనేది ఆధారపడి ఉంటది. వాళ్ళు ఫామ్ హౌస్ రాజకీయాలు మొదలు పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ ఎమ్మెల్యేని వాళ్ళు కాపాడుకుంటారు ఇప్పుడు, లేకపోతే ఆ పార్టీలు చీలిపోయే అవకాశం ఉంటది. బల నిరూపణ సాధ్యం అవుతుందంటారా విజయ్ కు? ఏమండి, అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోగలుగుతాడంటారా విజయ్? అంటే ఇప్పుడు మొన్న 2 పార్టీలు కూడా మేము ఇస్తాం. అందుకోసమే నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను. క్షణక్షణానికి పరిణామాలు మారుతున్నాయి కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ఎవరు ఎటు మారుతారో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి రేపు అసెంబ్లీలో ఫ్లోర్ పవర్ డిసైడ్ అయిన దాకా కూడా, ఫ్లోర్ లో డిసైడ్ అయిన దాకా కూడా మనం తమిళనాడు విషయాలు ఏం చెప్పలేము. మనం మిగతా రాష్ట్రాల్లో కొంత చెప్పొచ్చేమో కానీ అవును, తమిళనాడులో గత 6 రోజులుగా మనం చూస్తున్నాం ఏ విధంగా మారుతున్నాయి. లేఖలు ఇచ్చి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు, మద్దతు ఇస్తున్నామని చెప్పి కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక్క మాట చాలు మొత్తం రాజకీయం మారటానికి. అడుగడుగున చాలా విచిత్రమైన రాజకీయాలు ఉంటాయి అక్కడ. అవును అవును. దామోదర్ గారు సబ్మిషన్ మీ సబ్మిషన్ ఏమైనా ఉందా? మీరు అడిగితే చెప్తాను నేను. పూర్ణ కూర్చోబెట్టే అంటే ఏం చెప్పగలను నేను? సారీ మీరేమైనా చెప్పదలుచుకున్నారా ఈ అంశం గురించి అని నేను మిమ్మల్ని ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇప్పుడు సార్ మాట్లాడుతున్నారు కదా శ్యామ్ సుందర్ గారు మాట్లాడే మాటలో మీరేమైనా సబ్మిట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి మిమ్మల్ని అడిగాను. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగలేదు. నేను కార్తిక్ గారు ఏంటి ఏమైనా సబ్మిషన్ ఉందా మీది? దామోదర్ గారు ఏంటి మొత్తంగా విజయ్ బల నిరూపణకు సంబంధించి ఏ విధమైన పరిణామాలు జరగబోతున్నాయి అనుకోవచ్చు, ఏంటి ఏం చెప్తారు? బల నిరూపణ జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు తిరుమావళను వీసీకే కూడా ముందుకు వచ్చింది కాబట్టి 118 వచ్చింది. IUML కూడా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కూడా మద్దతు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా 120 ఉంటుంది. ఎందుకంటే ఇంత మెజారిటీ వచ్చినటువంటి విజయ్కి అనుభవం లేకపోయినప్పటికీ కూడా రాజ్యాంగ పరంగా కానీ రాజకీయంగా కానీ ఆయనకు అవకాశం ఇచ్చి చూడడం ఒక ప్రజాస్వామ్య విధి. అది గవర్నర్ కానీ రాష్ట్ర స్టాలిన్ కూడా దాన్ని గుర్తించే తాము అన్నాడీఎం కింద కలవడం లేదనేటువంటి సంకేతాలు ఆయన కూడా పంపినాడు ఎవరితో కూడా. అవి రెండు కూడా పూర్తి విరుద్ధ శిబిరాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఊహాగానాలే తప్ప ఇప్పటికి నిర్దిష్ట రూపం తీసుకోలేదు. అది కాకుండా
పళనిస్వామి లేదా అన్నా డిఎంకే వైఫల్యం కావడానికి భారతీయ జనతా పార్టీయే ప్రధాన కారణం. ఎందుకంటే వాళ్ళు 28 స్థానాలలో పోటీ చేస్తే గెలిచింది ఒకటే. మన తెలంగాణ గవర్నర్గా పనిచేసినటువంటి తమిళిసై కూడా మైలాపూర్ నియోజకవర్గంలో గెలవలేకపోయినారు. కాబట్టి ఇవన్నీ సంస్థాగతంగా కనీసం 2-3 సీట్లైనా గెలుస్తుంది అనుకున్న భారతీయ జనతా పార్టీ కేవలం ఒక్క స్థానానికే పరిమితమైంది. మరి ద్రవిడ పార్టీలు డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే బలహీనపడినప్పటికి కూడా ఇప్పటికి కూడా కొంత ప్రాబల్యం కలిగి ఉన్నటువంటి ఇది వాస్తవం. అయితే నవతరం అంటే యువతరం కొత్త ఆశలకు ఆకాంక్షలుగా ముఖ్యంగా మహిళలు వాళ్లకు ఈ ఇచ్చినటువంటి హామీలు, ఇప్పటికే తమిళనాడు రుణభారం 10 లక్షల కోట్ల రుణభారం అని అంటున్నారు. అదేవిధంగా ఈ హామీల అమలుకు ఏటా 1,20,000 కోట్లు అవుతుంది. 5 ఏళ్లకు దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది అనేటువంటి అంచనాలు ఉన్నాయి. నిర్దిష్టంగా లేవు, కానీ ఇది కూడా కడు భారమే అవుతుంది తమిళనాడుకి. కాబట్టి ఇవన్నీ ఆచరణ సాధ్యమా? ఏ మేరకు అమలు చేయగలుగుతాడు విజయ్? ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో చెప్పినట్లే ఆయన కూడా మరి దక్షిణాది రాష్ట్రాల్లో చాలా పార్టీలు అధికారంలోకి వచ్చినట్టు ప్రభుత్వాలు కొన్ని అమలు చేయలేక విఫలమై చతికిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి విజయ్ ఏ మేరకు ఆయనకు అవకాశం ఇచ్చి చూడాలి. ప్రజాస్వామ్యబద్ధం లేకుంటే ఇప్పుడు కూడా మరి విజయ్కు అవకాశం ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఈ పార్టీలు మద్దతు ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలన వస్తుంది. రాష్ట్రపతి పాలన వస్తే అది కమ్యూనిస్ట్ పార్టీలకు ఇష్టం లేదు, మరి కాంగ్రెస్ కూడా ఇష్టం లేకపోవచ్చు. ఎందుకంటే మరి రాష్ట్రపతి పాలన అంటే నేరుగా కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ఈ పరిణామాలన్నింటినీ పర్యవేక్షిస్తుంది. తర్వాత తన శాసనాన్ని తన బాధ్యతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా విజయ్కు అవకాశం ఇవ్వాలి. గతంలో యడ్యూరప్ప కూడా ఇలాంటి 108 స్థానాలు వచ్చినప్పుడు కూడా ఆయన మెజారిటీ లేకపోతే కూడా ఆయన ఆహ్వానించి శాసనసభలో బల నిరూపణ చేసుకునే అవకాశం ఇచ్చినారు. గవర్నర్ గారు సహజంగానే కోరతాడు, ఇది తనకు 118 సంఖ్యాబలం లేదని అడగడంలో తప్పేమీ లేదు. రాజ్యాంగ పరంగా ఆయనకు ఆ హక్కు ఉంది ఆయనకు. అయితే ఇప్పుడు కింద మీద పడిన తర్వాత మరి విజయ్ ఆ రకమైన మద్దతు సమకూర్చుకోగలిగినాడు. దీంట్లో సూత్రబద్ధంగా వ్యవహరించింది సిపిఐ సిపిఎంఏ. ఎందుకంటే వాళ్ళు మాకు మంత్రి పదవులు వద్దు, ప్రభుత్వానికి అంశాల వారీగా మేము మద్దతు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. కాంగ్రెస్ మరి గట్టి మద్దతుగా నిలబడింది. కాంగ్రెస్ మద్దతు ద్వారా ఏమంటే ఈ డిఎంకే ఈ లౌకిక ప్రజాస్వామ్య కూటమి నుంచి వైదొలిగినటువంటి డిఎంకేకి 30 ఎంపీ స్థానాలు ఉన్నాయి కేంద్రం లోక్సభలో. కాబట్టి ఇదే తక్కువ బలం కాదు. 30 ఎంపీ స్థానాలు ఉన్న పార్టీని వదులుకొని అంటే కాంగ్రెస్ వ్యూహం మారినట్లు కనిపిస్తోంది. అంటే విజయ్ని దగ్గర చేరితే కాంగ్రెస్ తమిళనాడులో ఎదగడానికి అది ఆస్కారం ఉంటుంది. మహిళల్ని యువతను ఆకట్టుకొని రానున్న కాలంలో అస్తం పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి ఒక రాజకీయ వ్యూహము అక్కడ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ హస్తం పార్టీ వాళ్ళకు అధినాయకుల్లో కానీ కనిపిస్తూ ఉన్నది. ఇంకా వెంటనే అన్నా డిఎంకే చీలిపోతుంది అని మనం ఆశించలేము. రానున్న కాలంలో ఇప్పుడు అమ్మ మక్కలకి వచ్చిన పార్టీ ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఆయన విజయ్కి మద్దతు ప్రకటించి తర్వాత ఉపసంహరించుకున్నాడు ఆయన. అందువల్ల ఇప్పుడు ఇష్టం అంటే ఒక కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలు, 2 ద్రవిడ పార్టీలు, అధికారం నెరపిన పార్టీలు, వాళ్లకు ఇష్టం ఎట్లంటే నిర్ణయాలు తీసుకోలేరు. వాళ్ళు రాజకీయ భవిష్యత్ తమ సమీప రాజకీయ ఇప్పుడు 5 ఏళ్ళు కాబట్టి వచ్చే 5 ఏళ్లలో ఇతర ఎన్నికలు వస్తాయి కదా, అప్పుడు తమ ఒకసారి తిరస్కరించిన ప్రజలు మళ్ళీ వీళ్ళ ప్రవర్తనలో వీళ్ళ కార్యక్రమాల్లో మార్పు వస్తే మళ్ళీ ఆశీర్వదించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తమ భవిష్యత్తును తామే చెడుపు చేసుకునేటువంటి వివేకులు కాదు 2 డిఎంకేలు కానీ అన్నా డిఎంకే కానీ. కాబట్టి వాళ్ళు అన్నా డిఎంకే కూడా తమ శాసనసభ్యుల్లో కొందరు ఆ వైపు ఆసక్తి చూపుతున్నారని తెలిసి వాళ్ళని కూడా రిసార్ట్ రాజకీయాలకు వాళ్ళకు తీసుకువెళ్ళి దాన్ని బలపరుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. అది ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. కాబట్టి వెంటనే డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసే అవకాశం లేదు. ఇప్పటికీ మరి విజయ్ ప్రమాణ స్వీకారం చేయించాలి, తగిన మద్దతు కూడా సమకూర్చుకున్నాడు. కాబట్టి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఆయనకు అవకాశం ఇచ్చి చూడాలి. మరి ఏ మేరకు ఆయన చేసిన వాగ్దానాలను అమలు చేస్తాడో, ప్రజాస్వామ్యయుతంగా తమిళనాడు అభివృద్ధికి సంక్షేమానికి ఏ విధంగా కృషి చేస్తారనేది మరి ఆయన పరిపాలన ప్రారంభించిన తర్వాతే మనము దానిపైన. రైట్ సార్. శ్యామ్ సుందర్ గారు, ఫైనల్ గా మొత్తంగా విజయ్కి అయితే లైన్ క్లియర్ అయిపోయింది, ఇక ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో చాలా బాలారిష్టాలు ఉన్నాయి. మీరు చెప్తున్నట్టుగా ఫ్లోర్ టెస్ట్ ఉంటుంది. ఫ్లోర్ టెస్ట్ లో నిరూపణ అయిన తర్వాత ఇక ఏ విధంగా రాజకీయ వ్యూహాలు అనుకుంటే, ఓవైపు
నిన్న మొన్నటి వరకు తను సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందనుకుంటే ఇప్పుడు మొత్తం అంటే ఇటు మిగతా పార్టీలు కూడా ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి విజయ్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఈ పార్టీల మద్దతు, ఈ పార్టీలను మెప్పించి ఒప్పించే ఏ నిర్ణయాన్నైనా అమలు చేయాలి. అందులోనూ విజయ్ హామీల పరంపర చూస్తే 1,00,000 కోట్లకు పైగా అమౌంట్ కావాలి ఆ హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలంటే. ఏదైనా విజయ్ కు ఒక ముళ్ళ కిరీటంగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ అంటే ఒక పార్టీగా మొదలయ్యి 2 ద్రవిడ పార్టీలను ఒక రకంగా ప్రజల మద్దతుతో ఓడగొట్టిన విజయ్ ఇక రాజకీయ వ్యూహాలు ఇప్పుడు అధికార యంత్రాంగం తోడవుతుంది కాబట్టి ఈ అధికార యంత్రాంగంతో కాస్త డైనమిక్ గా నిర్ణయాలు తీసుకొని ఒక మంచి నాయకుడిగా ఎదిగే అవకాశాలు లేవంటారా? అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడం చాలా కష్టమైతే. నిధులు లేవు, అక్కడ నిధులు సరిపోవు, అక్కడ రాష్ట్ర ఆదాయం సరిపోదు. తమిళనాడు చాలా చిన్న రాష్ట్రం, మనలాగా పెద్ద రాష్ట్రమేం కాదు పెద్దగా. కాబట్టి అక్కడ ఎట్లా అంటున్నట్టంటే మన అప్పుడు ఏపీలో ఉన్నప్పుడే మనకు ప్రాబ్లం వచ్చేది. ఇప్పుడు అక్కడ తమిళనాడులో అంత హామీలు నెరవేర్చాలంటే చాలా కష్టమైన విషయాలు ఉంటాయి. తర్వాత ఆ హామీలు నెరవేర్చడం కోసం ఈ మిత్రపక్షాల వాళ్ళు అంగీకరించాలి ఆ హామీల కోసం. కాబట్టి వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా ఆయన సినిమాల్లో హీరోయిజం చేసిండొచ్చు, కానీ నిజ జీవితంలో కష్టమైపోతుంది. పొలిటికల్ లైఫ్ లో హీరోయిజం చేయలేరు అక్కడ. కాబట్టి ఇప్పటికే స్టార్టింగ్ నుంచే ఆల్రెడీ నేను ఇందాకనే చెప్పాను, 8 విధాలుగా ఆల్రెడీ రాజీ పడ్డారు. తను వంశపారంపర్యం పోనన్నాడు, మతపతత్వం నుంచి పోనన్నాడు, కుల రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నాడు. అవన్నిటినీ కథం పక్కన పెట్టేసినట్టు అయిపోయింది ఆల్రెడీ, అదే ప్రమాణ స్వీకారం చెయ్యకముందే. కాబట్టి ఇప్పుడు చేసిన తర్వాత కూడా మిత్రపక్షాలు ఏమాత్రం అడ్డుపుల్ల వేసినా ఈయన ముందడుగు వేయలేని పరిస్థితి. కాబట్టి విజయ్కి రాబోయే కాలము అంత సులువుగా గడిచిపోతుంది, ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటాడు అంటే కష్టమైన విషయం. నెరవేర్చడం విషయంలో చాలా సమస్యలు వస్తాయి. ప్రజల్లో కొంత అసహనం కూడా పెరిగే అవకాశం ఉంటుంది తొందరలోనే. ఎందుకంటే హామీలు నెరవేర్చలేడు, హామీలు నెరవేర్చకపోతే ప్రజలు నిలదీస్తుంటారు. వీళ్ళు నియోజకవర్గాలకు పోలేని పరిస్థితి ఉంటుంది ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఎన్నికల సందర్భంగా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఉంటారు వాళ్ళ మేనిఫెస్టో మొత్తం. కాబట్టి ఈ పరిస్థితుల లోపల విజయ్కి దినదిన గండంగానే గడుస్తుంటుంది. కాబట్టి హామీలు అన్ని నెరవేర్చకపోవచ్చేమో, కానీ కొన్ని హామీలు నెరవేర్చి కొన్నిటికి రాజీ పడాల్సిన పరిస్థితి రావచ్చు. ఎట్లా అంటే బంగారం పథకం కానీ ఇంకా కొన్ని పథకాలు ఆయన చెప్పాడు మహిళలకి. అలాంటి చాలా కాస్ట్లీ వ్యవహారాలు ఇప్పుడు పరిస్థితుల లోపల 8 గ్రాముల బంగారము ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ వ్యవహారాలు అయినాయి. కాబట్టి హామీలు ఇవ్వడం ఈజీ. ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని పూర్తి చేసింది అనేది మనకు తెలుసు ఇక్కడ కూడా. కాబట్టి అక్కడ కూడా విజయ్ ఇక్కడ ఇంకా ఎవరి మీద ఆధారం లేదు, ఎవరి మీద ఆధారపడి లేకున్నా కానీ వాళ్ళు హామీలు నెరవేర్చలేకపోతున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా. అక్కడైతే మొత్తం పార్టీ, మొత్తం ప్రభుత్వం, మొత్తం మిత్రపక్షాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అంత ఈజీగా కాంగ్రెస్ ఏం తక్కువ కాదు, మిగతా పార్టీలు ఏం తక్కువ, కమ్యూనిస్టులు ఏం తక్కువ కాదు. పైకి మంచి తీయటి మాటలు చెప్పొచ్చు కాక, కానీ లోపల మాత్రం చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. రైట్. దామోదర్ ప్రసాద్ గారు, మొత్తంగా చూస్తున్నాం హామీలు ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకైనా తప్పదు. ఇక ఉచితాల గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తొచ్చేది దేశంలో తమిళనాడే. సో అటువంటి దగ్గర విజయ్ హామీలు వర్షాన్ని కురిపించారు. సో విజయ్ని చూసి అక్కడ ప్రజలు ఓటేశారంటారా, హామీలే విజయ్ని గెలిపించాయంటారా, ఎలా చూడొచ్చు అంటారు? అంటే విజయ్ నేను ప్రజలు మార్పు కోరుకున్నారా అని అడుగుతున్నాను. అత్యంత ప్రజాదరణ కలిగిన సినీ కథానాయకుడు ఆయన, హీరో. అది దానికి తోడు అంటే యువతలోనూ మహిళల్లో ఆయనకు మంచి క్రేజ్ ఉన్నటువంటి హీరో ఆయన. ఇదొక్కటే చాలలేదు, ఆయన ఇచ్చినట్టు ఎన్నికల హామీలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు బంగారం ఇవ్వడం కానీ, అప్పుడే పుట్టిన బిడ్డకు ఉంగరం ఇవ్వడం కానీ, ఒక బేబీ కిట్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా యువతకు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామనడం కానీ, ఈ వృద్ధాప్య పింఛన్లు పెంచుతామనడం కానీ, ఇట్లా అనేకమైనటువంటి ఆయన హామీలు అమలు చేయడానికి ఏటా 1,20,000 కోట్లకు పైన ఖర్చు అవుతుందని, 5 ఏళ్లలో
6 లక్షల కోట్లు అవుతుంది అనేటువంటి అంచనా ఒకటి ఉన్నది. నిర్దిష్టంగా ఎంత అనేది ఇంకా లెక్క తేల్చాలి. కాబట్టి ఇవన్నీ ఇప్పుడున్న తమిళనాడు ఇప్పటికే ఏటా 60,000 కోట్ల రూపాయలు వడ్డీలకే చెల్లించడానికి సరిపోతున్నది. మరి మిగిలేది అభివృద్ధి పనులకు లేదా సంక్షేమానికి పోగా అభివృద్ధికి కోసం వెచ్చించేటువంటి ధనము చాలా తక్కువగా ఉంటుంది. ఈ హామీలు అమలు చేయడము అలివిగాని హామీలు. ఎందుకంటే మన తెలంగాణలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చాలా పథకాలు అమలు ఇంకా కొన్ని చేయాల్సి ఉంది. ఇంకా డబ్బులు లేవు. మన దగ్గర రాజకీయం వేరు, కానీ అక్కడ ఉన్న ద్రవిడ పార్టీలు ఏవైతే హామీలు ఇచ్చాయో ఆ హామీలు ఇప్పటి వరకు తూచా తప్పకుండా అమలు చేసిన పార్టీలే. ఇటు డిఎంకే కావచ్చు, అటు అన్నా డిఎంకే కావచ్చు. ఇప్పుడు విజయ్ కు కొన్ని సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. అంటే ఇప్పుడు అదే స్టాలిన్ కానీ డిఎంకే కానీ 1000 రూపాయలు ఇస్తామన్నారు. నెలకు మహిళల ఖాతాలో 1000 రూపాయలు వేస్తామన్నారు. పెంచితే 2000 పెంచుతామనే మాట కూడా చెప్పారు. అయితే విజయ్ చెప్పినటువంటిది ఏమిటంటే 2,500 రూపాయలు ప్రతి మహిళకు వారి ఖాతాల్లో జమ చేస్తామని ఆయన చెప్పినాడు. ఇది గెలుపు రహస్యం ఇది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికల్లో చూసినాం, మధ్యప్రదేశ్ లో చూసాం, మరి అదే విధంగా పశ్చిమ బెంగాల్లో కూడా మరి మమతా బెనర్జీ 1500 కన్యా దీని కింద ఇస్తామంటే భారతీయ జనతా పార్టీ ఇవన్నీ రేవడి పథకాల ఉచిత పథకాలు అనుచితమని చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ కూడా రెట్టింపు 3000 ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. కాబట్టి ప్రజలు రెండూ కోరుకుంటున్నారు, సంక్షేమాన్ని అభివృద్ధిని రెండూ కోరుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి యువత మహిళల్లో ఆకాంక్షలు ఆశలు పెంచినారు, వీళ్ళు రాజకీయ పార్టీలు పెంచినాయి. ఏమి చేయకపోయినా వాళ్లకు అన్ని సమకూరుస్తామనేటువంటి రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతున్న విషయం ఈ తమిళనాడు ఒకటే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం, మహారాష్ట్రలో చూసాం. అదేవిధంగా ఈ పార్టీ ఆ పార్టీ అనేది ఏం కాదు, ఓట్లు తెచ్చి మహిళలు ముఖ్యంగా జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళల ఓట్లు కొల్లగొట్టడానికి వాళ్ళు బంగారానికి ఆకర్షితులవుతారని తెలుసు. నెలకు 2,500 ఇస్తామంటే అది కూడా చాలా ఆకర్షణీయమైన పథకమే. పైగా పుట్టిన బిడ్డకు బంగారం ఉంగరం ఇస్తామంటే అది ఏ రకమైన ఉత్పాదక కార్యక్రమం. మరి చాలా మంది ఆర్థికవేత్తలు అనుచితం అని అంటున్నారు. ఇవన్నీ కూడా మరి ఆయన కూడా అవకాశం ఇవ్వాలి. ఏ రకంగా ఆయన ఏ ధీమాతో చెప్పాడా, ఓటు బ్యాంకు కోసం చెప్పాడా, నిజంగా అమలు చేయగలుగుతాడా, తమిళనాడు ఆర్థిక పరిస్థితికి అందుకు అనుమతిస్తుందా, రానున్న కాలం నిధులు వీటన్నిటికి కావాల్సిన డబ్బు ఎక్కడి నుంచి సేకరిస్తాడు, ఆయన మళ్ళీ అప్పులు చేస్తాడా, కొత్త అప్పులు పుడతాయా, లేక ఏ విధంగా నిధులు వనరులు సమకూరుస్తాడు, సంక్షేమాన్ని అమలు చేస్తున్న తమిళనాడు అభిజయ రాష్ట్రంగా ఉన్నటువంటి తమిళనాడుని మరింత వేగంగా అభివృద్ధి పథంలో ఏ విధంగా నడిపిస్తాడనేది ఆయన ప్రభుత్వం కొలువు దిగిన తర్వాత వాళ్ళ పనితీరుని బట్టి మనం వ్యాఖ్యానించగలము మిత్రమా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ దామోదర్ ప్రసాద్ గారు, అదేవిధంగా శ్యామ్ సుందర్ గారు, కార్తీక్ గారు. సో మొత్తంగా ఇక విజయ్ అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం అయితే ఖరారు కాబోతున్నట్టుగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. క్షణక్షణానికి ఉత్కంఠ రేపిన తమిళనాడు రాజకీయాలు మొత్తంగా ప్రమాణ స్వీకారోత్సవం వరకు అయితే వచ్చాయి. సో ఏం జరగబోతుందో చూద్దాం. ప్రమాణ స్వీకారం తర్వాత బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బల నిరూపణలో కలిసి వచ్చేది ఎవరు, విజయ్తో విభేదించేది ఎవరు అనేది కూడా సుస్పష్టంగా తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.